సహవాస దోషం ఎంత భయంకరమైనదో తెలుసా? సహవాస దోషం. ఓసారి మహాత్మా గాంధీ గారు అన్నారట, నేను వినలేదు, చదివా. వినటానికి మనం ఆ రోజుల్లో లేం కదా, విన్నా. మహాత్మా గాంధీ గారు అన్నారట, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెలాంటివాడివో చెప్తా. నీ స్నేహితుని పేరేంటో, నీ స్నేహితుని వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, దాన్ని బట్టి వాట్ యు ఆర్ నేను చెప్పగలుగుతాను అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రతి మనిషి మీద తాను ఎవరి మధ్యలో సహవాసం చేస్తున్నాడో ఆ సహవాస ప్రభావం చాలా మట్టుకు ప్రతి వ్యక్తి మీద ప్రభావితం చేస్తుంది. మంచోళ్ళతో స్నేహం చేస్తే నీవు మంచివాడిగా మారటానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కువగా ఒక వ్యక్తి మీద ప్రభావితం చేసేది పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వాలు మన మీద ప్రభావితం చేస్తాయి. మహాత్మా గాంధీ గారు అంట మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైన సొలొమోను మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఇలా అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం, నాతో కలిసి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. కొంచెం స్వరం ఎత్తాలి. నాతో కలిసి, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. రాత్రి కూడా కొంత విన్నారు, ఇంకొకసారి చెప్పండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఏమయ్యాడట? వాస్తవంగా వాడు జ్ఞానం కలిగినోడు కాదు, అంత తెలివి కలిగినోడు కాదు, కానీ జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు. ఎలా జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు? జ్ఞానులతో సహవాసం చెయ్యటాన్ని బట్టి ఈ వెర్రివాడు కూడా జ్ఞానం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. వాక్యం అంటుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఈ మాటను ఆధారం చేసుకొని మీరు నాకు సమాధానం చెప్పండి. త్రాగుబోతులతో సహవాసం చేయువాడు, సినిమా పిచ్చోళ్ళతో సహవాసం చేసేవాడు, తిండిపోతోళ్ళతో సహవాసం చేసేవాడు. అంత మెల్లిగా చెప్పారు? అసలు సంవత్సరం బట్టి తిన్నోళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. తిన్నోళ్ళు అయితే ఆ కోళ్ళు మేకలన్నీ ఎందుకు మాయమైపోతున్నాయి? కొంచెం గట్టిగా చెప్పండి. ఆమె తిండిపోతులతో సహవాసం చేసేవాడు, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళతో స్నేహం చేసేవాడు, ప్రార్థనా పరులతో స్నేహం చేసేవాడు, భక్తిహీనులతో స్నేహం చేసేవాడు, మూర్ఖులతో స్నేహం చేసేవాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీ స్నేహితులు ఎవరు? మందిరానికి వచ్చావు, ఓ 2 గంటల మందిరంలో గడిపావు, ప్రైజ్ ది లార్డ్, అయిపోయింది, ఇంటికి వెళ్తున్నావు కదా. సోమవారం నుంచి శనివారం వరకు ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేనితో స్నేహం చేస్తున్నావు? నీ భవిష్యత్తు మీద కానీ, నీ క్యారెక్టర్ మీద కానీ నీ సహవాసం బహుగా ప్రభావితం చేస్తుంది. రాత్రి కూడా చెప్పాను, బియ్యం ఉన్నాయి, బియ్యాన్ని పసుపుతో కలిపితే ఆ బియ్యం అక్షింతలు అవుతాయి. అదే బియ్యాన్ని బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు. అదే బియ్యాన్ని బెల్లంతో కలిపితే పాయసం. ఒకటే బియ్యం, ఆ బియ్యాన్ని చూడండి, పసుపుతో కలిపితే ఏమైపోయినాయి? అక్షింతలు అయిపోయినాయి. బొగ్గుతో కలిపితే తెలియదు కదా అది మనకు అంతగా. బొగ్గుతో కలిపితే చేతబడికి ఉపయోగిస్తారు. అదే బియ్యాన్ని బెల్లంతో కలపటాన్ని బట్టి పాయసపు అన్నంగా మారిపోయింది. నీవెవరితో కలుస్తావో నీ వ్యక్తిత్వం కూడా అలా మార్చబడుతుంది. ఆకాశం నుంచి కురిసే వర్షపు చినుకులు ఉన్నాయి చూసారా? చాలా స్వచ్ఛమైనవి. ఎంత స్వచ్ఛమైనవంటే, నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు వర్షం వస్తుందంటే చాలు బకెట్ పెట్టేవాళ్ళం, ఫుల్గా బకెట్లు పట్టుకునేవాళ్ళం. ఎందుకో తెలుసా? వర్షపు నీళ్లతో గనక బట్టలు తుక్కుంటే
వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు, మెలమెలలాడే ఆ పాట అవసరమే లేదు. వర్షపు నీళ్లతో అంత చక్కగా బట్టలు ఉతుక్కోవచ్చు. వర్షపు నీళ్లు స్వచ్ఛమైనవి. దైవజనమా, నా వైపు చూడండి. బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, తల్లి గర్భంలో నుంచి మనం వచ్చేటప్పుడు స్వచ్ఛమైనటువంటి వాళ్ళం. వాక్యం ఏమంటుందో తెలుసా? నరులను దేవుడైన యెహోవా యథార్థవంతులుగానే సృష్టించెను అని అంటాడు. మనందరిని ఎలా కలుగు చేశాడు చెప్పాలి? ఎలా సృష్టించాడు? యథార్థతకు మారు పేరు కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. తంత్రగొట్టులుగా, కపటం కలిగిన వారిగా, అబద్ధికులుగా, అపవిత్రులుగా మిమ్మల్ని నన్ను దేవుడు మనల్ని పుట్టించలేదు. సో మనం ఎవరిమి? స్వచ్ఛమైన వర్షపు నీళ్ళ వంటి వారి. ఈ వర్షపు నీళ్లు బురదలో పడ్డాయి అనుకోండి, స్వచ్ఛమైన నీళ్లు మురికైపోతాయి. అదే వర్షపు నీళ్లు వేడిగా ఉన్న పెన మీద పడ్డాయి అనుకో, ఆవిరైపోతాయి. అదే స్వచ్ఛమైన వర్షపు నీళ్లు ముత్యపు చిప్పల్లో పడితే ముత్యాలుగా అవి మార్చబడిపోతాయి, ముత్యాలుగా మారిపోతాయి. ఓ వర్షపు చినుక, నువ్వు ఇక్కడ ఎందుకు మురికైపోయావు? నా దోషం కాదయ్యా, నా సహవాస దోషం. ఇక్కడి నుంచి ఎందుకు ఆవిరైపోయావు? ఇది నా తప్పు కాదయ్యా, నా సహవాసంలో ఉన్న దోషం. అడుగుతా, ఓ వర్షపు చినుక, నీవెలా ముత్యంలాగా మారిపోయావు? సహవాసపు ఆశీర్వాదం వర్షపు చినుకుగా ఉన్న నన్ను ముత్యంలాగా మార్చేసింది.